హలో, అంత రెడీయా? టైం అండ్ ప్లేస్ గుర్తుంది కదా? గుర్తుంది. 9కి బస్టాండ్ దగ్గర. నేను అన్నీ ప్యాక్ చేసేసాను, కానీ ఎందుకో కొంచెం భయంగా ఉంది. ఎందుకు భయం? ఈరోజు ఇది చేయకపోతే మళ్ళీ మనకి ఇలాంటి టైం రాదు. నా మాట విను, ఇక్కడంతా రెడీగా ఉంది. సరే సరే, డాడీ వస్తున్నారు, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్ బాయ్. ఐ లవ్ యూ. నేను చెప్ రే జాన్, ఇలా రండ్రా. ఏమైందన్నా? ఏంట్రా ఈ ఫోన్ మాట్లాడుతుంటే కట్ అయిపోతుంది? ఎక్కడదా నా ఫోను? అక్కడదేరా. అన్నది ఒక నిమిషం మాట్లాడితే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఆ? అన్నది ఒక నిమిషం మాట్లాడితే కట్ అయిపోద్దన్నా. మీకు ఇంకో 15 నిమిషాలు టైం ఇస్తున్నా, వెళ్ళి టీ తాగిరండి. మళ్ళీ టీ కోసమో బిర్యానీ కోసమో ఎక్కడైనా ఆగారంటే తోలు తీస్తా. సరేనా? ఈరోజు రాత్రి ఏదైనా చేసి జాబ్ అయినా ప్రమోషన్ అయినా కొట్టాలి. హలో, ఏం ఫోన్ చేసావు? ఎక్కడున్నావు? ఎక్కడో దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఏమైంది? ఇంకేమవ్వాలని? ఇంట్లో సరుకులు లేవు, డబ్బులు లేవు. అయినా నిన్నని ఏం ప్రయోజనం లే. మా నాన్న అనాలి నిన్నిచ్చి కట్టబెట్టినందుకు. అదేనే నా దరిద్రం కూడా. ఏమంటా నిన్ను కట్టుకున్నాను, ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా ఊడేలాగుంది. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, ప్రమోషన్ లేదు, కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇంటికి రా, పలావులో ఫెనాయిల్ కలిపి పెడతా. ఫోన్ పెట్టేవే నువ్వు ఒకదానివి. అన్నా రొంటి టీ వద్దు కానీ ఒక గ్రీన్ టీ. ఈ రోజుతో లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. లేదు లేదు, ఈరోజు బుధవారం అంటే తిది 3, 4, 5. శుక్రుడు మన వైపు వక్రదృష్టితో చూస్తుండొచ్చు. ఏంటి శుక్రుడా? ప్రస్తుతం మన పక్కన కూడా ఉండి ఉండొచ్చు. ఎవడో వీడియో నువ్వు చెప్పిన శుక్రుడా? లేదు, అన్న చెప్పిన టైం అయింది, లేకపోతే నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వలేవు. వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఎలాగైనా వీళ్ళని ఫాలో అయ్యి ఈ రోజుతో నా సస్పెన్షన్కి ముగింపు పలకాలి. ఎలాగైనా డీల్ పూర్తి చేయాలా? అది నీ వల్ల కాదులే. ఆగండి, అంతా రెడీ అయింది. టైం ఆగు, నువ్వు చెప్పు. 9. వెళ్ళి సరుకు రెడీ చేయండి. ఇదే మన చివరి డీల్. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. బ్యాగ్ ఇచ్చామా, డబ్బులు తీసుకున్నామా, వచ్చామా అన్నట్టు మాత్రమే ఉండాలి. మీరేదో ఒకటి చేసి ఈ డీల్ చెడగొట్టకండి. సరే అన్న. అర్థమైందా? సరేనా? ఓం సాయిరామ్. వర్త్ ఎంత? 3 kg హై డోస్.
ఇది హాఫ్ సెటిల్మెంట్. స్టాక్ బాగుంటే ఫుల్ సెటిల్మెంట్ చేస్తా. టోటల్ వర్త్ 1 CR. ఓకే. ఖుదాఫీస్. షాజహాన్ ముంతాజ్. చారే పాగల్. అమ్మాయ, ఏ పోలీసు వాడు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డీల్ ఫినిష్ చేసాం. అది నీ లైఫ్లో జరగదు. ఎవడరా నువ్వు? ఖడ్గమృగానికి క్రాచ్ చేస్తే పుట్టినట్టున్నావు. ఏంట్రా ఆ చూపేంట్రా? మర్యాదగా ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. వీడిని ఎక్కడో చూసినట్టుంది కదా. కేఫ్లో. రే నువ్వే కదా శుక్రుడివి. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో, లేదంటే ఏంట్రా ఒకటి పోయి 2 ఖడ్గమృగాలు కనిపిస్తున్నాయి. సార్ వదిలేండి సార్, నన్ను ఇది ఒకసారి క్షమించి వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్, నా తప్పేం లేదు సార్, వెళ్ళిపోతాను ప్లీజ్ సార్. రే ఆగండ్రా. ఇదేంటి నన్నే చూస్తుంది? దేవుడా. రేయ్ ఆగండ్రా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు మొత్తానికి డీల్ కంప్లీట్ చేసామా? ఉన్నోళ్ళు. అన్నా ఫస్ట్ టైం సక్సెస్ అన్నా. ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడే ఫుల్ సెటిల్మెంట్ చేశానా. ఏంటన్నా ఏం మాట్లాడో? ఏం ప్రాబ్లం అవ్వలేదు కదా? ఎవరో చూడలేదు కదా? వచ్చేదారిలో చాలా భయమేసింది. ఏం కాదు, అంతా సెట్ చేసేసాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోదాం. అక్కడే మన మ్యారేజ్. 1 మంత్ అక్కడే ఉందాం. సరే. నెక్స్ట్ మంత్ ఎలాగో ఆఫర్ లెటర్ వస్తుంది. ఓకే. రాగానే బెంగళూరు షిఫ్ట్ అయిపోదాం. ఏమంట? సరే ఇది పట్టుకో. బస్సు 1 అవర్ డిలే అంట. ముందు వాటర్ తాగు. బ్యాగ్లో మనీ ఉన్నాయి, తీసి నీ దగ్గర పెట్టుకో. ఎంత తెచ్చావేంటి? 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలా? ఏయ్ ఎవరయ్యా నువ్వు? 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు. రే ట్రాండ్రా. ఏంటన్నా? ఇందాకేం అడిగావు? ఫుల్లా? ఏరా నీకు ఆఫా వాళ్ళలాగా ఫుల్లా? బట్టలు ఉన్నారా ఇందులో? బట్టలా? అసలు ఏం జరిగిందిరా? డబ్బులు ఎక్కడ్రా? వైషు
అసలు ఈ డబ్బు ఎక్కడిది? ఏం జరిగింది? అది అన్న 2 బ్యాగులు ఒకేలా ఉన్నాయన్నా. ఇంతకీ ఈ బ్యాగ్ ఎక్కడిదిరా? నేనే కొన్నా అన్న. ముందు ఆ బ్యాగ్ ఎక్కడుందో కనిపెట్టాలరా. అది కాని పోలీసులకి చిక్కితే రే ఆ జంక్షన్ ఎక్కడరా? రే నువ్వు ఇటెల్రా. రే నువ్వు ఇటెళ్ళు. ఏమైందిరా? అన్న అమ్మాయి ఏమన్నా తీసుకెళ్ళి ఉంటుందేమో అన్న. ఆ అమ్మాయి ఎటువైపు వెళ్ళిందిరా? ఇప్పుడు ఏం చేద్దాం? అసలు నీ బ్యాగ్ ఎక్కడ మిస్ అయింది? ఈ బ్యాగ్ ఎక్కడ దొరికింది? అక్కడికి వెళ్దాం పద. అది త్వరగా పద, మనకు టైం లేదు. సరే. ఏంట్రా వాడు మనల్ని అలానే చూస్తున్నాడు? అసలు ఎవడ్రా వాడు? వీడివల్ల నా ఇదంతా. అన్నా వాడే నా శుక్రుడు. రే లీసా, ఏంట్రా వీడు చెప్పేది? వాడు పోలీస్ అన్న. పోలీసా? పరిగెత్తండ్రా. పోలీసు ఉడియమ్మ నేనే కదా. ఆగండ్రా. హ్యాండ్స్ అప్. రే వాడేం అడిగినా ఏం తెలియనట్టు తల ఆడించండ్రా. ఇప్పుడు చెప్పండిరా, డబ్బులు ఎక్కడా? చెప్తారా లేదా తీసుకెళ్లి బొక్కలేమంటారు? రే వద్దు. ₹1,00,00,000. ₹1,00,00,000? డబ్బులు ఎక్కడ్రా? No sir, the bag was missing. ఏంట్రా మిస్ అంటున్నావు? తప్పించుకుందామని చూస్తున్నారా? వద్దిలారో కాల్ చేస్తా. సార్ ప్లీజ్ సార్, ఆ డబ్బు మా దగ్గర లేదు సార్. ఆ బ్యాగ్ మిస్ అయింది సార్. ఒక అమ్మాయి దగ్గర ఉంది సార్. అంటే అమ్మాయి దగ్గర నిజంగానే డబ్బు ఉందన్నమాట. ఇందాక 4th జంక్షన్ అంటూ ఉండింది. కొంప తీసి అది కాదు. అన్న వెళ్దామా? ఎక్కడికిరా వెళ్ళేది? వాడి చేతిలో గన్ పెట్టుకొని కాసేపు గమ్ముగుండండ్రా. ఏదో ఒకటి చేసి తప్పించుకుందాం. అన్న వాడి చేతిలో గన్ లేదు, ఒకసారి అలా చూడు. రే ఆగండ్రా, నా ఉద్యోగం.
చేస్తుంది కరెక్టేనా? తొందరపడుతున్నామేమో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు? అంటే నీ ఉద్దేశం ఏంటి? మనం తప్పు చేస్తున్నామనా? అలా కాదు, ఏం చేయాల్సింది ఏం చేస్తున్నాం. అసలు ఈ బ్యాగ్ ఎవరిది, ఈ డబ్బులేంటి? నువ్వే చెప్పు. ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దామంటే నాకేం తెలుసు? ఒక పని చేద్దాం. ఏంటి? అక్కడే ఆ జంక్షన్. ఇదేనా? బ్యాగ్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం. డౌట్ వస్తే పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారేమో. ఛా, ఈరోజు నా టైమే బాగాలేదు. ఆగవే కొంచెం. నీ గురించే కదా ఈ తంటాలని. అయినా కుక్కకు కూడా భయపడుతున్నావు అంటే దీనివల్లే కదా ఇంత జరిగింది. ఏంటి ఇప్పుడు? త్వరగా రా. అసలే నైట్ టైం పోలీసులు తిరుగుతుంటారని మా నాన్న చెప్తుంటాడు. ఇప్పుడు కానీ కానిస్టేబుల్ వచ్చాడే అనుకో, అంతే. ఏం చేస్తున్నారా? బ్యాగ్ ఏంది? ఇట్లండి. హే, ఎవరు నువ్వు? పోలీస్. సార్, అది ఆ బ్యాగ్ అక్కడ పడిపోయి ఉంది. ఏంటి అని చెప్పి చూస్తున్నాం సార్. ఏముంది? తెలీదు. డబ్బా ఎక్కడుంది ఈ బ్యాగు? అయినా ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్, తిను మా వైఫ్. ఊరికి వెళ్దామని స్టేషన్కి వెళ్తుంటే తన బ్యాగ్ మిస్ అయిపోయింది. ఓ అవునా? దానికోసమే ఎతుకుతున్నాం. సరే, స్టేషన్కి వెళ్దామా? ఎందుకు సార్? కంప్లైంట్ ఇవ్వడానికి. బ్యాగ్ వద్దా? అందులో బట్టలే ఉన్నాయి సార్. రేపు మార్నింగ్ వస్తాం. లేట్ అయిపోయింది. కొంచెం ఆ బ్యాగ్ కనిపిస్తే చెప్పండి సార్ ప్లీజ్. అలానే ఉంటుంది. అలా ఓకే. ఇప్పుడు కానీ స్టేషన్కి వెళ్ళి ఇది హవాలా డబ్బు అని చెప్పి నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయించకపోతే నా పేరు పీకేనే కాదు. రే పీకే, ఏం పీకడానికి పోతున్నావురా? రే, మర్యాదగా ఆ బ్యాగ్ ఇటివ్వు, లేదంటే సన్మానం చేస్తా. నువ్వేంట్రా చేసేది? దీన్ని తీసుకెళ్లి స్టేషన్లో ఇచ్చానంటే డిపార్ట్మెంటే చేస్తుంది సన్మానం. రే, వాడికి సన్మానం అంటే ఏంటో చెప్పురా. సన్మానం అంటే శ్మశానంలో పాతిపట్టు. ఎంత ధైర్యం ఉంటే నాకే వార్నింగ్ ఇస్తారా? నేను తలుచుకుంటే మీ అందరిది పట్టుకొని కోసేస్తారా? ఏం పట్టుకొని ఏం కోస్తావురా? తలకాయరా తొండ మొకపోడా. అయ్యో దేవుడా, నేనేం పాపం చేశానయ్యా? వీడితో కోపించుకున్న శిక్ష వేసావు. రే, వాడితో వెళ్ళి డీలింగ్ మాట్లాడరా. కనీసం పంచుకొనైనా వెళ్దాం. ఎంత కావాలి? ₹1,00,00,000. రే, అందులో ఉండేది ₹1,00,00,000 కదరా. రే, ఇదంతా కాదురా. మన నలుగురు ఉన్నాం. మనిషికి 25 లక్షలు. అబ్బా, జాతి రత్నాలు రా మీరు. ఓకే, ప్రశాంతంగా డీల్ పూర్తి చేసుకొని వెళ్దాం. ఒక్క నిమిషం. నా దగ్గర బ్యాగ్ లేదు. ఆ డబ్బా బ్యాగ్లో పెట్టించి. తగలడు. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss not knowing that we're all screwed. ఈ బ్యాగ్ వాళ్ళలాగే ఉంది.
బ్యాగ్ మీదేనా? అవును సార్, ఇదే. చాలా థ్యాంక్స్ సార్. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వేం భయపడకు, నేను మీ ఇంట్లో వచ్చి మాట్లాడతాను. ఎలాగో నెక్స్ట్ మంత్లో నాకు జాబ్ వస్తుంది. నిజంగా వచ్చి మాట్లాడతావు కదా, లేదంటే వారంలో నా పెళ్ళి. వస్తాను, ఏం భయపడకు. హ్మ్. ఒప్పుకుంటే సరే, లేదంటే అమ్మయ్యా, ఈసారి మనం డీల్ ఫినిష్ చేసాం. ఇది ఎక్కడ మిస్ అయిపోద్దని చెప్పి తెగ భయపడ్డా. దీంతో మనం ఇంక లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అన్నా. ఏమంటావు అన్నా? ఒక్క నిమిషం, నాకు 25 సరిపోదు. 50-50 అయితే చెప్పు. రే ముందా బ్యాగ్ ఓపెన్ చేయండిరా. ఏమైందిరా? ఇట్స్ గోనా హ్యాపెన్ అగైన్.